హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా నా పేరు సాయి తేజ అండి. చాలామంది కాల్ చేస్తున్నారంట నా ఆఫీస్ మొబైల్కి. ప్రెజెంట్ నేను రష్యాకి అయితే రావటం జరిగిందండి. ప్రెజెంట్ బ్యాచ్తో రష్యాకి రావటం జరిగింది. వాళ్ళకి ఇక్కడ జాబ్స్ అవన్నీ సెట్ చేసిన తర్వాత రిటర్న్ టు ఇండియా అయితే వస్తడం జరుగుతుందండి. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ మీరు ఇప్పుడు ఎంతమందిని తీసుకెళ్ళారు, అసలు మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి. ప్రెజెంట్ నేను మాస్కో సిటీలో అయితే ఉండటం జరిగిందండి. ప్రెజెంట్ బ్యాచ్ వచ్చేటప్పటికి 20+ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళే కాకుండా వేరే ఏజెన్సీ నుంచి కూడా చాలామంది వచ్చారు. సో వాళ్ళందరికీ ఈ రోజుతో జాబ్ ప్లేస్మెంట్ చేయటము ఇవన్నీ కూడా చేస్తున్నాము. 1-on-1కి వాళ్ళకి ఇష్టమైన జాబ్, వేర్ హౌస్లో కావాలా, లేకపోతే హోటల్స్లో కావాలా, లేకపోతే ఏ ఫీల్డ్లో కావాలంటే ఆ ఫీల్డ్లో వాళ్ళకి జాబ్స్ ఇప్పించడానికైతే మా ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నామండి. సో అందరికీ జాబ్ ప్లేస్మెంట్స్ అయిపోతాయి. మనం అనుకున్నట్టే వేర్ హౌస్లో వచ్చేటప్పటికి మినిమం 1 lakh శాలరీ ఈజీగా వస్తుందండి. అదే హోటల్స్లో అనుకోండి 70,000 80,000 శాలరీ వస్తుంది. అదే మాల్స్లో అనుకోండి 60,000 to 70,000 శాలరీ వస్తుంది. అలానే చాలామంది మనం క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ రష్యా వచ్చే ముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే అబుదుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ అసలు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎందుకు కొంతమంది స్టూడెంట్స్ని తిప్పి పంపించేస్తున్నారు, అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి అని చెప్పి. దీని గురించి నేను కంప్లీట్ వీడియో చేస్తానండి. నాట్ ఓన్లీ దీని గురించి కాదు, రష్యా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది, లేకపోతే ఇక్కడ మనం ఉండాలంటే ఎంత కాస్ట్ పడుతుంది, దీని గురించి కూడా మీకు కంప్లీట్ వీడియో చేసి పెడతాం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో దీని గురించి కూడా క్లారిటీగా ఉంటాను. ఇప్పుడు ఈసారి ఈ బ్యాచ్తో నేను వచ్చేప్పటికి 7 days అయితే రష్యాలో ఉంటానండి. మ్యాక్సిమం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీలో మీకు వీడియోస్ చేసి పెడతాకి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.